హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో మీరు మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ చూస్తూ ఉంటారు. సో మీరు ఎన్ని రకాల స్ట్రాటజీస్ చూసినా కూడా మీరు డివైడ్ చేసుకొని కేటగరైజ్ చేసుకున్నారనుకోండి, మూడే రకాల టైప్స్ ఉంటాయి. ఒకటి, ట్రెండ్ అవుతున్న మార్కెట్లో స్వింగ్ని క్యాచ్ చేయడం. అంటే ట్రెండ్ అని ఎప్పుడంటాం, అప్ ట్రెండ్ అని. హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ వస్తూ న్యూ హైస్ ఫామ్ చేస్తున్నప్పుడు అప్పర్ ట్రెండ్ అంటూ ఉంటాం కదా. ఈ ట్రెండ్లో ఉన్న మార్కెట్ని ఈ స్వింగ్ లోస్ వచ్చినప్పుడు ఈ బాటమ్స్ని క్యాచ్ చేయడం ఒక రకమైన ట్రేడ్ అయితే, రెండోది ఒక డైరెక్షన్లో వెళ్తున్న మార్కెట్లో టాప్ ఏదో కనిపెట్టి అక్కడి నుంచి డౌన్ వైపు అంటే ఆపోజిట్, ఇది స్వింగ్ ట్రేడ్ అంటారు. దీన్ని కాంట్రా ట్రేడ్ అంటారు. కాంట్రా ట్రేడ్ అంటే ప్రీవియస్గా ఏ డైరెక్షన్లో అయితే మార్కెట్ వెళ్తుందో అటువైపు కాకుండా ఎక్కడ ఎగ్జాస్ట్ అవ్వబోతుందో కనుక్కొని అక్కడి నుంచి మార్కెట్ని రివర్స్ టైప్లో ట్రేడ్ చేయడం ఒక పద్ధతి. మూడో పద్ధతి, ఒక రేంజ్ని చూస్ చేసుకొని మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుంటుంది, ఇంకొక లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది అని ఈ రెండు లెవెల్స్ని కనుక్కొని ఆ లెవెల్స్ మధ్యలో రేంజ్ బౌండ్ని ట్రేడ్ చేయడం ఒక పద్ధతి. ఈ మూడు పద్ధతుల్లో ఏది ఎక్కువగా వర్కౌట్ అయ్యి ఎక్కువ ట్రేడ్స్ ఈజీగా రిస్క్ తక్కువ ఉండి ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ని మీరు ఏ ఇండికేటర్ అయినా వాడండి, ఎలాంటివైనా చేయండి. కానీ ఈ కైండ్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం సముద్రంలో ఈది ఎప్పుడు అలా ఎటువైపు ఉంటే అటువైపు ఈదేమనుకోండి, ఈత కొంచెం ఈజీగా ఉండి ఆ ఫ్లోలో మనం కొట్టుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం స్వింగ్ ట్రేడ్లో ఏంటంటే, ఎటువైపు డైరెక్షన్ ఉందో ఫస్ట్ కనుక్కున్న తర్వాత అదే డైరెక్షన్లో మనం చిన్న స్వింగ్ వచ్చినప్పుడు ఈ బాటమ్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం రాంగ్ అయ్యాము అని తెలియడానికి తీసుకునే రిస్క్ 1 ఉంటే, ఒకవేళ రైట్ అయితే అప్ సైడ్ పొటెన్షియల్ 2 or 1:3 ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ట్రేడ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే లాంగ్ రన్లో మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్వింగ్ ట్రేడ్స్ని గుర్తించినట్లయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎలా కనిపెట్టొచ్చు మనం స్వింగ్ లో ఇదే అని ఎలా కనిపెట్టొచ్చు అంటే, ఇప్పుడు మీరు పాత ట్రేడ్స్ చూసుకున్నారనుకోండి, అంటే బ్యాక్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో చార్ట్ ఎప్పుడు చూసినా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది జరిగిపోయిన డాటా కాబట్టి చూడడానికి ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వేసేసి చూడండి ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి రాగానే బౌన్స్ అయింది అంటారు. కానీ ఇది ఈ పాస్ట్ డాటా దాటి ఈరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇది తెలుస్తుంది. కానీ ఆ రోజు మార్కెట్ నడుస్తున్నప్పుడు ఇది బాటమ్ లేదా ఇది స్వింగ్ లో అనే విషయం తెలియడం అనేది ఇంపాసిబుల్. సో ఇలాంటప్పుడు ఎలా కనిపెట్టాలి అంటే, టెక్నికల్ డాటాతో పాటు అంటే టెక్నికల్లీ చార్ట్స్లో క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తున్నాయి అనే దాంతో పాటు డెరివేటివ్ డాటాను అనలైజ్ చేసుకొని డెరివేటివ్ డాటా తోటి మనం అటాచ్ చేసుకున్నట్లయితే కొంత శాతం, అంటే జనరల్గా ఇవేవి సపోర్ట్ లేకపోతే 60% ఆఫ్ ద టైం మనం రైట్ అవినట్టయితే, వాటి సపోర్ట్ తీసుకున్నట్టయితే 80 to 84% మనం రైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ చూడండి, మీరు పాత డాటా ఇది జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిపోయిన దాంట్లో మనం లోస్ చూసామనుకోండి, ఇక్కడ ఒక లో ఉంది, ఇక్కడ ఒక లో ఉంది. సో జస్ట్ వీటి స్వింగ్స్ని డ్రా చేసినట్లయితే ఇది ఫస్ట్ లో, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇలా మీరు చూసుకున్నట్లయితే ప్రతి లో ప్రీవియస్ లో కన్నా పైన ఉంది, అంటే హయ్యర్ లోస్ వస్తున్నాయని అర్థం. అదే టైంలో మీరు హైస్ చూసుకున్నట్లయితే 1, 2, 3. సో హైస్ కూడా ఒక హై కన్నా ఇంకొక హై పైన ఉంది కాబట్టి ఇప్పుడు ఇది అప్ ట్రెండ్లో ఉందని అర్థం. అవునా? ఈ పాయింట్ వరకు మనకి మార్కెట్ లేదా ఎస్బీఐ లైఫ్ అప్ ట్రెండ్లో ఉందని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ టాప్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ లోని బ్రీచ్ చేయలేదు. సో ఇదంతా కన్సాలిడేషన్లోకి వచ్చినట్టు. ఇప్పుడు మీకు ట్రెండ్ని ఎలా చూడాలి అనేది తెలిసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే, మనకు పాత అక్టోబర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ జనవరి 2024 టైంకి కన్సాలిడేషన్లోకి వచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ బ్రేక్అవుట్ ఫైల్ అయ్యి కిందికి వచ్చింది. సో ఇక్కడ మనం ట్రేడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఈ రోజు ఏం చేయాలి అనే దాని గురించి బ్యాక్ నుంచి అనలైజ్ చేసుకుంటూ వచ్చాము. ఒకటి, అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రేంజ్లోకి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూడండి,
ఈ పాయింట్లో మనం కన్సాలిడేషన్ వచ్చింది కదా, ఈ బ్రేక్అవుట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ లోపలికి పడిపోయింది. ఈ లోపలికి పడ్డ తర్వాత 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, ఇంతకుముందు 3 రకాల ట్రేడ్స్ చెప్పుకున్నప్పుడు కన్సాలిడేషన్ రేంజ్ అనుకున్నాం కదా, అంటే లోవర్ రేంజ్కి వచ్చినప్పుడు బై చేయడం, హయ్యర్ రేంజ్కి వచ్చినప్పుడు సెల్ చేయడం అని, అలాంటి పద్ధతి రావడానికి అవకాశం ఉంది. అంటే అప్పుడు మనం ఈ పాయింట్ కోసం ప్రీవియస్ లో కన్సాలిడేషన్ ప్రీవియస్ లో వరకు వెయిట్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు. ప్రీవియస్ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ లెవెల్లో టార్గెట్ పెట్టుకొని చేయొచ్చు. లేదు అంటే ఈ కన్సాలిడేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈరోజు ఈ పాయింట్ తర్వాత మళ్ళీ కొత్తగా బ్రేక్అవుట్ ప్రీవియస్ లెవెల్లోనే జరిగింది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా కన్సాలిడేషన్ లెవెల్ లోవర్ లెవెల్ కోసం వెయిట్ చేసిన వాళ్ళంతా ఏమనుకుంటారు, నేను బిగ్గర్ ఆపర్చునిటీ కోల్పోయాను, నేను ఈ బాటమ్ కోసం వెయిట్ చేసే టైంలో ఇది ఇక్కడే బాటమ్ అవుట్ అయిపోయి బ్రేక్అవుట్ జరిగింది, సరే ఇక్కడ తీసుకొని ఉంటే బాగుండేది అనుకుంటారు. కానీ ఇలాంటి సినారియోస్ ఎన్నిసార్లు జరిగాయి చూడండి. 1 అండ్ ఇది ఈ పాయింట్లో కూడా సేమ్ సినారియో కదా, ఇక్కడ డోజీ ఫామ్ అయింది అండ్ బ్రేక్అవుట్ జరిగింది, మళ్ళీ ఫెయిల్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ జరిగింది, మళ్ళీ ఫెయిల్ అయింది అండ్ బ్రేక్అవుట్ జరిగింది. సో 3 టైమ్స్ మీరు కంటిన్యూస్గా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇంత అన్సర్టెనిటీలో ఈ మూమెంట్స్ అసలు మనం ట్రేడే చేయలేమా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. డాటాని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, మార్కెట్లో ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక ఆస్తి కొనుక్కుంటున్నారు అనుకోండి, మీరు ఒక ఇల్లు కొన్నారు లేదా ఒక కారు కొనుక్కుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు, ఆ కారుతో పాటు ఒక ఇన్సూరెన్స్ కొంటారు, అవునా? ఈ ఇన్సూరెన్స్ ఎందుకు కొంటారు, నేను ఆస్తి కొనుక్కుంటున్నాను, ఇంటికి తీసుకెళ్ళి ఈ రోజు కాదు ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ఆస్తి నా దగ్గర ఉంటుంది, ఉన్నంత వరకు ఏమైనా డ్యామేజ్ అయితే దానికి బాధ్యత నేను వహించాలి, కాబట్టి ఇన్సూరెన్స్ చేతిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కొంటారు కదా. అలాగే మనం పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తున్నారు అనేదాన్ని అంచనా వేయాలి అంటే మార్కెట్లో ప్రైస్ మూమెంట్తో పాటు ఇన్సూరెన్స్ పర్చేజ్లు ఏమైనా జరుగుతున్నాయా అంటే, ఈ స్టాక్ని ఆస్తిగా కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఇన్సూరెన్స్ కొంటారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ పర్చేజ్లు ఎలా ఉన్నాయి, ఎంత ఇంటెన్స్గా జరుగుతున్నాయి అనేది తెలుసుకున్నట్లయితే మనం ఆ పాయింట్లో బిగ్గర్ ప్లేయర్స్ స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ నుంచి రైట్ బ్రేక్అవుట్ అవ్వచ్చు అని తెలుసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కొంటున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది, డెరివేటివ్ మార్కెట్లో పుట్స్ అండ్ కాల్స్ అని ఉంటాయి. జనరల్గా రీటైల్ ట్రేడర్స్ మార్కెట్లో డెరివేటివ్ ట్రేడింగ్ చేసేప్పుడు ఏం చేస్తారంటే, పుట్స్ని మార్కెట్ పడిపోతుంది అన్నప్పుడు లాటరీ టికెట్ లాగా కొనడం, మార్కెట్ పెరుగుతుందేమో అనుకున్నప్పుడు కాల్స్ని లాటరీ టికెట్ లాగా కొనడం, ఇలాంటివి చేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే లాటరీ టికెట్స్ కొన్నిసార్లు వర్కౌట్ అయ్యి కొన్నిసార్లు 90% ఆఫ్ ద టైం ఫెయిల్ అయ్యి ఆస్తులు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే అండర్లయింగ్లో స్టాక్ని కొని వీటిని ఇన్సూరెన్స్ లాగా కొంటారు. అంటే మార్కెట్లో నేను ఇప్పుడు 1480 దగ్గర ఎస్బీఐ లైఫ్ కొన్నాను అనుకోండి, 1460 దగ్గర నేను ఇన్సూరెన్స్ కొనుక్కుంటాను, పుట్టుకుంటాను. అంటే మార్కెట్ పడిపోతే లాభం వస్తుందని కాదు, మార్కెట్ పడిపోతే నేను కొన్న ఆస్తికి ఇక్కడ నుంచి రిటర్న్ వస్తుంది కాబట్టి దానికి నేను సేఫ్టీ కొనుక్కుంటున్నట్టు. సో ఇలాంటి బిహేవియర్ ఎవరు చేస్తారంటే కోట్లలో ఆస్తి ఉన్న వాళ్ళు చేస్తారు. జనరల్లీ చిన్న చిన్న ప్లేయర్స్ 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళు, 50,000 ఉన్న వాళ్ళు ఈ 1460 పుట్టుకొనేసి ఇంటికి వెళ్ళి ఈరోజు మార్కెట్ పడిపోవాలి అని ప్రే చేస్తూ పడుకోవడం, ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు మ్యాక్సిమం ఆఫ్ ది టైం మార్కెట్కి మనీ ఇవ్వడమే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్లో చూడకుండా మనం రైటర్స్ పర్స్పెక్టివ్లో చూస్తాం. రైటర్స్ అనేవాళ్ళు ఇన్సూరెన్స్ అమ్మేవాళ్ళు, కొనే వాళ్ళ దగ్గర 10,000 20,000 ఉన్నా కూడా కొనగలుగుతారు. కానీ రైటర్స్ ఒక లాట్ అమ్మాలి అంటే 1 lakh to 1.5 lakh టేబుల్ మీద పెట్టాలి. కాబట్టి సో ఆ పర్స్పెక్టివ్లో చూసామనుకోండి, పుట్స్ని కాల్స్ని ఒక రేషియో లాగా తీసుకుంటారు. దీన్ని పీసీఆర్ అంటారు, పుట్ కాల్ రేషియో. సో పుట్ కాల్ రేషియో ఎక్కువ ఉంది అనుకోండి, దాని అర్థం ఏంటి, పుట్స్ సంఖ్య ఎక్కువ ఉన్నట్టు. జనరల్గా ఏమనుకుంటారు, పుట్ సంఖ్య ఎక్కువ ఉందంటే మార్కెట్ పడిపోతుందని బెట్ చేస్తున్నారేమో అనుకుంటారు. కానీ పుట్ సంఖ్య ఎక్కువ ఉందంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సూరెన్స్ పర్స్పెక్టివ్లో పెద్దవాళ్ళని గురించి ఆలోచిస్తున్నప్పుడు రైటర్స్ ఎక్కువ ఉన్నారని అర్థం. పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారంటే ఆస్తులు ఎక్కువ కొనుక్కుని దానికి ఇన్సూరెన్స్ ఎక్కువ చేసుకుంటున్నారని అర్థం. అప్పుడేంటి, పుట్ రైటర్స్ ఎక్కువ అవుతున్నారంటే మార్కెట్ బుల్లిష్ అని అర్థం. సో మార్కెట్లో జనరల్ పర్స్పెక్టివ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకున్నారనుకోండి, పీసీఆర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఏదైనా ప్రైజ్
బాటమ్ అవుట్ అయింది అనుకోండి, టెక్నికల్లీ డోజీ లాగా రావడం, టెక్నికల్ ఇక్కడ చూడండి ఇది డోజీ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే దీని బ్రేక్అవుట్ జరిగింది. సో ఈ టైంలో పీసీఆర్ కనుక మనకి ఇంక్రీజ్ అవుతున్నట్టు కనబడింది అనుకోండి, బిగ్ ప్లేయర్స్ యాక్చువల్లీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్టు అర్థం. సో ఇక్కడ మనం పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ మూవ్ మొత్తాన్ని మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిజంగా ఎవరైనా క్యాప్చర్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా క్యాప్చర్ చేయొచ్చు. మీరు డెల్టా బుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్లో కిందికి వెళ్ళి చూసినట్లయితే మనం ఎగ్జాక్ట్లీ ఈ డే రోజు మన డెల్టా బుల్ యాప్ మనకి అలర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ బాటమ్ అవుట్ అని చెప్పేసి మనకి ఎస్బీఐ లైఫ్కి 4th రోజు మనకి అలర్ట్ ఇవ్వడం జరిగింది. మీరు కింద లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు అక్కడ అలర్ట్ 1465 పాయింట్ దగ్గర ఇచ్చింది. అండ్ ఈరోజు మార్కెట్ ఇప్పుడు 1519 దగ్గర ఉంది. అంటే ఈ కంప్లీట్ మూవ్లో కేవలం కాల్స్ కనుక అంటే 1-2 డేస్లో వచ్చిన మూమెంట్ కాబట్టి 64 to 65% ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడం అయితే ఇందులో జరిగింది. సో ఇలాంటి మూవ్స్ని మాన్యువల్లీ 185 స్టాక్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి డెరివేటివ్లో. ఏ టైంలో ఏ స్టాక్లో ఇలాంటి మార్పులు జరిగి మూమెంట్ రావడం జరుగుతుంది అని మనం ఎలా కనుక్కోవాలి అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు జస్ట్ టెలిగ్రామ్కి వెళ్ళి మీరు ఫ్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే లైవ్ మార్కెట్లో ఎప్పుడైతే అలర్ట్ వస్తుందో అక్కడ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషనల్ పర్పస్లో మనకు అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని తీసుకునేప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్స్ కానీ బుల్ పుట్ స్ప్రెడ్స్ కానీ వేసుకున్నట్లయితే లాంగ్ రన్లో కన్సిస్టెంట్గా మీరు రైట్ ట్రేడ్స్లో పార్టిసిపేట్ చేసి రైట్ టైంలో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.